స్వాగతం. చెప్తా మీకు మాత్రమే ఛానల్‌కి. ఈరోజు నా ఛానల్‌లో నేను చేయబోయే మొట్టమొదటి వీడియో భారతదేశ రైతు మరియు వ్యవసాయం మీద. మీకు నచ్చుతుంది అని ఆశిస్తున్నాను. మన భారతదేశం రైతు ఆధారిత దేశం. మనకు అన్నం పెట్టేవాడు రైతు. వర్షాలు ఎప్పుడు కురుస్తాయో తెలియకపోయినా పొలంలో చెమటోడ్చి మన కోసం ఆహారం పండిస్తారు. రైతు లేకపోతే జీవనం అసాధ్యం. ఆయన కష్టం వల్లనే మనకు బియ్యం, పప్పులు, పండ్లు, కూరగాయలు లభిస్తున్నాయి. రైతు ఉదయం సూర్యుడు ఉదయించే లోపే లేస్తాడు. అతని రోజు పొలం దగ్గరే ప్రారంభమై రాత్రి అంధకారం వచ్చేంత వరకు కొనసాగుతుంది. వేసవి ఎండలు, వర్షాకాలం బురద, చలికాలం గాలులు ఏదీ రైతును ఆపలేవు. విత్తనం వేసి, నీరు పోసి, మొలక పెంచి, పంట కోయడం వరకు ప్రతి అడుగులో చెమటోడుస్తాడు. మన పళ్ళెంలో తినే ప్రతి అన్నము గింజ వెనక రైతు కష్టమే ఎక్కువ ఉంటుంది. ప్రపంచంలో వ్యవసాయం ఎక్కువగా ప్రకృతి మీద ఆధారపడి ఉంటుంది. వర్షం రాకపోతే పంట ఎండిపోతుంది. అతిగా వర్షం పడితే పంట మునిగిపోతుంది. ప్రకృతి అనుకూలం కాకపోయినా రైతు ఎప్పుడూ కొత్త ఆశతో విత్తనం వేస్తూనే ఉంటాడు. రైతు అనేది ఒక ఆశ, ఒక పట్టుదల, కష్టం కలయిక. చాలాసార్లు రైతు పంట పండించినా సరైన ధర రాదు. ఎందుకంటే మధ్యవర్తులు ఎక్కువ లాభం తీసుకొని రైతుకి మాత్రం తక్కువ ధర అందజెప్తారు. పంట విఫలమైతే అప్పులలో కూరుకుపోయేది రైతే. దానివల్ల చాలామంది రైతులు ఆత్మహత్యలకి పాల్పడుతున్నారు. రైతు కష్టం చూసి మనం మౌనం వహించడం మాత్రమే చేస్తాం. రైతుకి ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ ఎవరు వారికి తోచిన సహాయాన్ని అందించరు. అందించకపోగా వారి దగ్గర కొనుక్కొని బేరసారాలు ఆడి తక్కువ ధరకి పొందుదామన్న ఆలోచనలో మాత్రమే ఉంటారు. ఎండలకి ఎండిపోయే భూములు, బీడులు మారిపోయే భూములు, వర్షం కోసం ఆకాశం వైపు చూస్తూ ఈరోజు పడుతుందా? రేపు పడుతుందా? ఎప్పుడు పడుతుంది? భూమిని నీటి దాహాన్ని ఎప్పుడు తీరుద్దామన్న ఆశతో ఆకాశం వైపు చూస్తూ, ఎదురు చూస్తూ ఉండే రైతు. రైతు కష్టాలు అంత సులభం కావు. అన్నిటికీ కష్టాలే. వర్షాలు సరైన సమయంలో రావు. అవసరం ఉన్న కంటే ఎక్కువ వర్షాలు రావటం. వీటన్నిటికి తోడు రుణభారం. రుణభారాలతో పాటు పంటలకు సరైన ధర రాకపోవటం. ఇవన్నీ రైతుని నిరాశపరుస్తాయి. ఒక వైద్యుడు మన ఆరోగ్యాన్ని కాపాడతాడు. ఒక ఉపాధ్యాయుడు జ్ఞానాన్ని ఇస్తాడు. సైనికుడు దేశాన్ని కాపాడతాడు. కానీ వీరందరూ బ్రతకడానికి అవసరమైన అన్నం ఇచ్చేది మాత్రం రైతే. రైతుకు గౌరవం ఇవ్వడం, ఆయనను సమస్యలు పరిష్కరించడం మన అందరి బాధ్యత. రైతు బలంగా ఉంటేనే దేశం బలంగా ఉంటుంది. మన దేశం వ్యవసాయ దేశం. వ్యవసాయానికి ఏ చదువు వ్యవసాయం ఎలా చేయాలి అనేది జ్ఞానపరంగా జ్ఞానం ఇస్తుందే గానీ, అనుభవపరంగా అనుభవాన్ని ఇవ్వదు. అది ఒక్క రైతుకి మాత్రమే సాధ్యం. రైతు పండించిన ధాన్యం అందరికీ ఉపయోగపడుతుంది. రైతు లాభాలని ఎప్పుడూ ఆశించడు. పండించిన పంట ప్రజలకు ఉపయోగపడాలి, దేశానికి ఉపయోగపడాలి అన్న నినాదం తన మనసులో ఎప్పుడూ ఉంటుంది.